మా అత్తయ్య చేసే పాత పద్ధతిలో చేపల కూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చేపలనైతే నీట్‌గా కడుక్కోవాలి. నీట్‌గా కడిగితేనే మనకి చేపలన్నది కర్రీ అనేది బాగా వస్తుంది. ముందుగా జీలకర్ర అలానే మెంతులు యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఆగిన తర్వాత ఉప్పు అలానే కారం అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్నది. అలానే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక చిన్న టమోటా ఉంటే మనం ఇలా ముక్కలుగా చేసి స్మాష్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ అనేది వస్తుంది. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇంకా ఇందులోకి ఆయిలే కంపల్సరీగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మేమైతే ఒక 4 ఆర్ 5 స్పూన్స్ అయితే యాడ్ చేసాము. తర్వాత ఈ విధంగా చేతితోనే మిక్స్ చేసుకుంటే చేపలకి మొత్తము కూడా ఈ ఉప్పు, కారం అన్నది పడుతుంది. గ్యాస్ వెలిగించి సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే అలా సిమ్‌లో మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు. ఇలా పైకి తేలిన తర్వాత మనం 10 మినిట్స్ ఆగిన తర్వాత కొద్దిగా చేపలనేది మెత్తపడతాయి. అంటే ఉడికినట్టుగా అనిపిస్తాయి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా! ఆ చింతపండునైతే ఈ విధంగా గుజ్జు తీసేసుకొని చేపల కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. చేపలను ఎప్పుడైనా సరే గరిటెతో తిప్పకుండా ఈ విధంగా క్లాత్ పెట్టుకొని తిప్పుకుంటే బావుంటుంది. చేపల కర్రీ అంటే విరగకుండా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. చేపల కూర చేసుకోవడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బావుంటుంది. టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.